నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. అనంత కరుణామయుడు అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వేదికను అలంకరించిన పెద్దలకు, నా తోటి విద్యార్థినియులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు నా ప్రసంగం పాలస్తీనులకు యుద్ధం వల్ల జరిగిన నష్టాలు. ప్రియమైన శ్రోతలారా, ముందుగా మనం పాలస్తీనా దేశం యొక్క అవతరణ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. పూర్వం పాలస్తీనాను కనాన్ భూభాగంగా పిలిచేవారు. ఎందుకంటే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం అరబ్బు ప్రాంతం నుండి కనాన్ అనబడే తెగ వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఆ తర్వాత క్రీతి అను తెగవారు గాజా మరియు బాఫాల మధ్యన ఉన్న ప్రాంతాన్ని కైవసం చేసుకున్నారు. కనాన్ మరియు క్రీతి ఈ రెండు ప్రాంతాల కలగలని పాలస్తీన్గా ఏర్పడింది. దీనినే బైతుల్ ముఖద్దస్ అంటారు. ప్రియమైన శ్రోతలారా, యూదులు దేశానికే ఇజ్రాయిల్ అని పేరు. పూర్వం పాలస్తీనాలో తల దాచుకోవడానికి వలస వచ్చి ఆ దేశ వాసులను తరిమి కొట్టే ప్రయత్నంలో గాజా తదితర ప్రాంతాలలో యుద్ధాలు నెలకొల్పారు. అప్పటి నుండి ఎన్నో వందల సంవత్సరాల నుండి ఇజ్రాయిల్ దేశస్థులు సైన్యంతో పాలస్తీనాపై దాడులు చేస్తూ యుద్ధాలు ప్రకటిస్తున్నారు. అమాయక ప్రజలైన పాలస్తీనా దేశస్థులు ఎన్నో కష్టాలకు గురవుతున్నారు. ప్రియమైన శ్రోతలారా, యుద్ధం అంటే ఏమిటి? యుద్ధం అంటే వినాశనం. యుద్ధం అనేది రెండు దేశాల మధ్య జరిగిన, రెండు ప్రాంతాల మధ్య జరిగిన, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన, ఇరు వర్గాల వారికి నష్టమే. యుద్ధం వల్ల ధన నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటల్లుతుంది. అమాయక ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడడమే యుద్ధం. గాజాలో ఒక చిన్న కుటుంబంలో ఒక యువకుడి గురించి చెప్పబోతున్నాను. ప్రశాంత వాతావరణంలో ఓ తల్లి తన బిడ్డకు పాలు పట్టిస్తుంది. యువకుడు తన కుమారునికి ఏదో పని పురమాయిస్తున్నాడు. ఒక వృద్ధురాలు తన చేతికర్ర సాయంతో తిరుగుతూ ఉంది. అలాంటి సన్నివేశంలో ఉన్నట్లుండి ఏదో పెద్ద శబ్దం, చెల్లా చెదురైన ఇంటి సామాన్లు, రక్తపు మడుగులు, తల్లి బిడ్డలు, అక్కడే చేతుల్లో ప్రాణాలు వదిలిన ముసలి తల్లి, ఇప్పుడే నాన్న నాన్న అంటూ వెంట తిరిగిన కుమారుడి శవం. ఒక్క క్షణంలో ఏం జరిగిందో, ఎందుకు ఇలా అయినదో, దీనికి కారణం ఎవరు? దేనికోసం ఈ ప్రాణత్యాగం అని అర్థం కాని పరిస్థితిలో ఆ యువకుడు తన కళ్ళ ముందు తన మొత్తం కుటుంబాన్ని రక్తపు మడుగుతో చూసి ఎలా ప్రవర్తించి ఉంటాడో మీ ఊహలకు వదిలేస్తున్నాను. ప్రియమైన శ్రోతలారా, అంతెందుకు, ఊహించండి, ఇప్పుడు ఇక్కడ మన జామియా హాల్లో బాంబు ఉందంటే మీరందరూ ఇంత ప్రశాంతంగా కూర్చోగలరా? మనకు శాంతి ఉంటుందా? ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎలా ప్రాణాలను కాపాడుకోవాలని ఆందోళనలో ప్రాణభీతితో పరుగులు తీస్తారు కదా. ఇలాంటి ఉద్రిక్తమే నెలకొండి అక్టోబర్ 7, 2023 రోజున ఉదయం 6:30 అందరూ నిద్రలో ఉండగా హఠాత్తుగా ఒక పెద్ద సైరన్తో రాకెట్ బాంబులు పడడం మొదలైంది. ప్రియమైన శ్రోతలారా, పాలస్తీన్లో ఉన్నటువంటి గాజా ప్రాంతంలోని ప్రజలు ఈ యుద్ధం వలన వేల సంఖ్యల మృత్యువాత పడ్డారు. రక్తాన్ని ఏర్లలాగా పారించిన ఇజ్రాయిల్ దేశం గాజాపై దాటికి దిగింది. నిజానికి ఒక్కసారి చరిత్రను పరిశీలిస్తే ఇజ్రాయిల్కు ముందు నుండి ఎటువంటి దేశం లేదు. యూదులు పాలస్తీన్లో చొరబడి వారి ఉనికిని చాటాలనుకుంటున్నారు. దానికి పాలస్తీన్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దివ్య ఖురాన్లో ఇలా ఉంది: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వక్తులూహుం హైసు సఖిఫ్తుమూహుం వఅఖ్రిజూహుం మిన్ హైసు అఖ్రజూకుం వల్ ఫిత్నతు అషద్దు మినల్ ఖత్ల్. సూరే బఖ్రా 2వ పారా 191 ఆయత్. అనువాదం: వారు మీకు ఎక్కడ ఎదురైనా సరే వారిని హతమార్చండి,
వారు మిమ్మల్ని ఎక్కడ నుండి వెళ్ళగొట్టారో అక్కడ నుండి మీరు వారిని వెళ్ళగొట్టండి. హత్య తీవ్రమైన విషయమే కానీ హింసా పీడనలు అంతకన్నా తీవ్రమైన విషయాలు. ప్రియమైన శ్రోతలారా, మొత్తానికి ఇజ్రాయిల్ లక్ష్యం ఏమిటంటే జెరూసలేం పూర్తిగా వారు కైవసం చేసుకొని మస్జిద్ అక్సా స్థానంలో సొలెమాన్ టెంపుల్ నిర్మించడం. ఇలా చేస్తే యూదులను పాలించే ప్రభువు దజ్జాల్ అక్కడ ఉద్భవిస్తాడని ఇజ్రాయిల్ యొక్క భావన. ప్రియమైన శ్రోతలారా, ఇజ్రాయిల్ మరియు పాలస్తీన్ మధ్య జరిగే యుద్ధం వల్ల సైన్యంతో పాటు సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలు, స్త్రీలు, వృద్ధులు వీరందరూ ఈ మారణ హోమానికి బలి కావాల్సి వస్తుంది. పాలస్తీనులు ప్రపంచంలోకెల్లా ఔన్నత్యం కలిగిన మరియు ఉన్నత స్థాయి ముస్లిములు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే వారు కాలక్షేపం కోసం మొబైల్ వాడరు, ఫోన్లో వీడియో ఫోటోలు షేర్ చెయ్యరు, రీల్స్ చూడరు, ఎటువంటి సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు వాడరు. పాలస్తీన్లు కేవలం అల్లాహ్ నామస్మరణం చేస్తారు, నమాజ్ చదువుతారు, ఖురాన్ పారాయణం చేస్తారు, జిక్ర్ చేస్తారు. చిన్న పిల్లలు సైతం ఖురాన్ అనర్గళంగా చదవగా సమర్థులు పాలస్తీన్లో ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ప్రియ సోదరులారా, చివరగా నేను చెప్పదలచినది ఏమనగా, ఒక మార్పు కోసం యుద్ధం చేయవలసి వస్తే 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నం చేస్తాను, 100వసారి మాత్రమే యుద్ధం గురించి ఆలోచిస్తాను అన్నాడు ఒక మహానుభావుడు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ మరియు పాలస్తీన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుండి వేలాది మంది అమాయక ప్రజలు బిక్కు బిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. గాజాలోని ప్రజలు ఎటువైపు నుండి బాంబులు పడుతాయో, ఏ వైపు నుండి రాకెట్ దాడులు జరుగుతాయో అని తమ ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకొని రోధిస్తున్న పరిస్థితి. తల్లిదండ్రులను కోల్పోయి అనాథులైన పసిపిల్లల ఆర్తనాదాల మధ్య ఈరోజు పాలస్తీన్ రక్తపు మడుగులో తడిసిపోయిందని చెప్పవచ్చు. ప్రియమైన శ్రోతలారా, ఈ యుద్ధం వాతావరణం త్వరగా కుదుటపడి చిన్నారులు, మహిళలు, పాలస్తీన్ ప్రజలు శాంతియుత శ్వాసను పిలుచుకోవాలని అల్లాహ్ను కోరుతూ ముగిస్తున్నాను. ఆమీన్ సుమ్మా ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. నవ్వు 4 విధాల చేటు, నవ్వు 4 విధాల చేటు, అయితే యుద్ధం 100 విధాల పోటు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.